అఖండ 2కి మరో స్పెషల్ అట్రాక్షన్. మిశ్రా సోదరులే కాదు, కొత్తగా గంగాధర శాస్త్రిని సైతం తీసుకున్న తమన్. ప్రవచనకర్తల శ్లోకాలతో బాలయ్య వీర విహారం. ఇలాంటి ఆలోచనలు బహుశా తమన్కే వస్తాయేమో. ఇందుకే ఆ స్పెషల్ అట్రాక్షన్ ఏంటి? హవెలు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ మళ్ళీ ఓ ఆధ్యాత్మిక యాక్షన్ తుఫానుతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. గతంలో బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసినటువంటి అఖండ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇదే కాంబోలో రాబోతున్నటువంటి అఖండకు సీక్వెల్గా రాబోతున్న అఖండ తాండవంపై భారీ అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయి. 2021లో వచ్చినటువంటి అఖండ బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో బాలయ్య నటన, బోయపాటి టేకింగ్, తమన్ మ్యూజిక్ కలిసి డివోషనల్ వండర్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ మ్యాజిక్ను మరోసారి డబుల్ ఇంపాక్ట్తో చూపించేందుకు ఈ ముగ్గురు మళ్ళీ చేతులు కలిపారు. ఈసారి బోయపాటి బాలయ్య కాంబినేషన్ మరింత ఆధ్యాత్మిక స్పర్శతో యాక్షన్ థ్రిల్లర్గా రెడీ అవుతుంది. బాలయ్య ఈ సినిమాలో శివశక్తి రూపంలో కనిపించబోతున్నారని మేకర్స్ ఇప్పటికే ఓ హింట్ ఇచ్చారు. ఈసారి సినిమాలోని సంగీతం, ఆధ్యాత్మికత అండ్ తాత్వికత అన్నీ కలగలిపిన మంత్రతంత్రమైనటువంటి అనుభూతినివ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. బాలయ్య తాండవానికి సంగీతంతో ఎలివేషన్ ఇచ్చేందుకు తమన్ ఈసారి భగవద్గీత శ్లోకాలతో సౌండ్ ట్రాక్కి కొత్త ప్రాణం పోస్తున్నారు. సంస్కృత శ్లోకాలు, వేద మంత్రాలు చెప్పడంలో నిష్ఠాతులైన పండిత్ శ్రవణ్ మిశ్రా, పండిత్ అసుల్ మిశ్రా సోదరులు ఈ సినిమాలో మ్యూజిక్ రికార్డింగ్లో ఇప్పటికే జాయిన్ అయ్యారు. ఇక ఈ లిస్ట్లో లేటెస్ట్గా ఈ ప్రాజెక్టులో మరో అద్భుత ఆధ్యాత్మిక ఘట్టం చోటు చేసుకుంది. భగవద్గీత ఫౌండేషన్ తరపున గీతగాన ప్రవచన ప్రచారకర్త ఎల్వి గంగాధర శాస్త్రిని తమన్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన రికార్డింగ్ స్టూడియోలో అఖండ 2లోని ఒక ఇంపార్టెంట్ సీన్ కోసం భగవద్గీతలోని 2 శ్లోకాలు స్వయంగా పాడాలని కోరారు. గంగాధర శాస్త్రిని డైరెక్టర్ బోయపాటి శ్రీను సాదరంగా ఆహ్వానించి ఆ శ్లోకాలు వినిపించబోయేటువంటి సీన్ యొక్క ఆత్మను కళ్ళ ముందు కదిలేలా వివరించారని చెబుతున్నారు. అయితే ఆ సందర్భంలో బోయపాటి మాట్లాడుతూ, ఈ సినిమా కేవలం వినోదం కాదు, ఇది సనాతన ధర్మానికి అంకితం చేసినటువంటి ఒక యజ్ఞమని చెప్పి భావోద్వేగానికి కూడా లోనయ్యారు. అయితే ఆ తర్వాత గంగాధర శాస్త్రి గానం చేసినటువంటి గీత శ్లోకాలను తమన్ స్వయంగా రికార్డ్ చేశారు. తమన్ అందించినటువంటి మ్యూజికల్ స్ఫూర్తికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోయపాటి తమన్లను ఆశీర్వదిస్తూ గంగాధర శాస్త్రి తులసిమాల అండ్ భగవద్గీత పుస్తకం బహుకరించారు. అఖండ 2లోని సనాతన ధర్మం పవర్ ఏంటో చూపించినట్లు కూడా బాలకృష్ణ తనకు స్వయంగా చెప్పినట్లు గంగాధర శాస్త్రి గుర్తు చేసుకున్నారు. ఇక అఖండ 2 తాండవంలో యాక్షన్ సీన్స్, ఆధ్యాత్మిక బాణీలు అండ్ భక్తి వాతావరణం కలిసి ఆడియన్స్ను ఆవేశంతో ఊపేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా 14 రీల్ ప్లస్ బ్యానర్పై రామాచంట అండ్ గోపి అచంట నిర్మిస్తున్నటువంటి అఖండ 2లో సంయుక్త మీనన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా ఆది పినిశెట్టి విలన్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. హర్షాలి మల్హోత్రా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కూడా ప్లే చేస్తున్నారు. సో మొత్తంగా ఇక్కడ అఖండ 2 తాండవం చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే జనరల్గా ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా తన ఇన్స్ట్రుమెంట్స్ తోటే మ్యూజిక్ ఇస్తారు. బట్ ఇక్కడ కొత్తగా అటు మిశ్రా సోదరుని తీసుకొచ్చారు తమన్, ఆ తర్వాత గంగాధర శాస్త్రిని. అంటే లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఆ బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి ఫైట్స్కి అండ్ బీజిఎంలో ఇలాంటి ఒక శ్లోకాలు మిక్స్ చేసి ఒక కొత్త ఆధ్యాత్మికతను అండ్ తర్వాత ఒక మ్యూజిక్ సిట్టింగ్లోనే ఒక కొత్త అధ్యాయాన్ని కూడా ఓపెన్ చేశారని చెప్పొచ్చు తమన్. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో అందరూ కూడా ఈవెన్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి అండ్ దాని తర్వాత వేరే రకరకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తోటే మ్యూజిక్ ఇస్తున్నారు. బట్ కొత్తగా ఆ సింగర్స్ని అండ్ దాని తర్వాత ఆ మ్యూజిక్ని ఏదైతే సనాతన ధర్మం సంబంధించినటువంటి సినిమా కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఒక శ్లోకాలు, ఇలాంటి మిశ్రా సోదరు లాంటివి తీసుకొస్తే దానికి లైవ్ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ గొంతుతోటి స్పెషల్గా ఇస్తే ఆ సీన్స్కి ఇంకొంచెం ఎలివేషన్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఆ ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఒక కొత్తమైనటువంటి ఒక ప్యూరిటీ వస్తుందని కూడా తమన్ ఈ రకంగా ఆలోచించి, ఇలాంటి ఒక ఆలోచనలు కేవలం తమన్కి మాత్రమే వస్తాయని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ ఈ శ్లోకాలతోటి బాలయ్య వీర విహారం చేస్తారనడంలో అఖండ తాండవంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి టీజర్లో ఆల్రెడీ ఆ సీక్వెన్సెస్ చూసాం. అండ్ బీజిఎం కానీ, ఆ లుక్స్ కానీ అవన్నీ కూడా త్రిశూలంతో ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా బ్యాక్గ్రాఫ్ అంటే ఏదైతే బీజిఎం వచ్చేటువంటి సిచ్యువేషన్స్లో వీళ్ళందరూ కూడా పాడినటువంటి శ్లోకాలు అండ్ దాని తర్వాత ఆ పద్యాలు అవన్నీ కూడా దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు తమన్ అని కూడా చెప్పుకొచ్చారు. బట్ కాకపోతే అఖండ 2కు చిన్న డిసప్పాయింటెడ్ విషయం ఏంటంటే ప్రతిసారి ఒకే ఒక పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు బోయపాటి. ఆ ఒక్క విషయంలో మాత్రమే కొంచెం ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్గా ఉన్నారు. బట్ టీజర్లో రిలీజ్ చేసినటువంటి లుక్ తప్పితే ఎలాంటి లుక్ కానీ లేకపోతే ఏది కానీ ఇలాంటి పోస్టర్నే ఇంకా ఎన్ని రోజులు తిప్పుతావు బోయపాటి అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ దానికి ఏమన్నా
చేంజెస్ చేస్తారా లేకపోతే వేరే క్యారెక్టర్‌ని ఒక కొత్త క్యారెక్టర్ ఏమైనా చూస్తారా తెలీదు గానీ, బట్ శివశక్తిగా బాలయ్య ఒక రేంజ్‌లో తాండవం చూపిస్తారనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. బట్ ఓవరాల్‌గా మాత్రం మ్యూజిక్‌లో ఒక కొత్త చాప్టర్ తమన్ ఓపెన్ చేశాడనే చెప్పొచ్చు. ఇంతమునుపు అలాంటి సాహసాలన్నీ దేవిశ్రీ ప్రసాద్ చేసేది. బట్ ఇప్పుడు తమన్ సరికొత్తగా అంటే సక్సెస్ వస్తున్న కొద్దీ దాన్ని ఇంకా బూస్టప్ చేసుకుంటూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అండ్ ఆ ప్రయోగాలలో కూడా సక్సెస్ కూడా అవుతున్నారు. లేటెస్ట్‌గా 'ఓజీ' ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసినటువంటి 'ఓజీ' పవన్ ఫ్యాన్స్ ఏ విధంగా అయితే చూపించాలనుకున్నారో, బట్ ఇవన్నీ పవన్ యాక్షన్‌కి తోడు, సుజిత్ డైరెక్షన్స్ తోడు, పవన్ లేకపోతే రిపీట్ పవన్ యాక్టింగ్‌కి తోడు, సుజిత్ డైరెక్షన్స్ తోడు, తమన్ మ్యూజిక్ లేకపోతే అక్కడ ప్రాణం నిలబడేది కాదు ఆ క్యారెక్టర్‌కి అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. కాబట్టి అలాంటి సక్సెస్‌ని అందుకుంటూ సరికొత్త మ్యూజిక్‌ని అయితే తమన్ ఇప్పుడున్నటువంటి తెలుగు ఆడియన్స్‌కి అందించేటువంటి ప్రయత్నంలో డెఫినెట్‌గా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. సో మరి ఇలాంటి శ్లోకాలు అండ్ ఇలాంటి పద్యాలు ఫస్ట్ టైం అంటే ఈ జోనర్‌లో కూడా ఆధ్యాత్మికత జోనర్‌లో ఇలాంటిది ఎప్పుడూ రాలేదు. బట్ చూడాలి మరి ఎలా ప్లాన్ చేశాడు, దాని తర్వాత ఫైట్ సీక్వెన్సెస్ ఎలా బ్యాక్‌గ్రాఫ్‌లో ఎలా పెట్టారని తెలియాలంటే 'అఖండ తాండవం' రిలీజ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ డెఫినెట్‌గా 'అఖండ 2' 'అఖండ' కంటే కూడా ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం బాలయ్య కెరీర్‌లోనే పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతుంది. అది కూడా చాలా ఎక్కువ బడ్జెట్‌లో తీసినటువంటి సినిమా. బట్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఒక రేంజ్‌లో ఉన్నాయి. అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అండ్ దాని తర్వాత శాటిలైట్ డిజిటల్ రైట్స్ కూడా ఆల్రెడీ ముందుగానే చాలా సేఫ్ ప్రైజెస్‌కి కూడా అమ్ముడుపోయాయి. ఇక మిగిలిందల్లా మౌత్ టాక్ వార్ లేకపోతే పాజిటివ్ టాక్ వస్తే డెఫినెట్‌గా సినిమా ఒక సంచలన రికార్డులు మళ్ళీ క్రియేట్ చేస్తుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి 'అఖండ తాండవంపై' మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.